ఆ యొక్క ప్రక్రియకి సంబంధించిన సమావేశానికి సభాధ్యక్షులుగా ఉన్న రాజశేఖర్ గారికి, ఇంతకు ముందే ఇక్కడ ఉపన్యాసం నుంచి వెళ్ళిన ప్రముఖ ఎన్జిఓ లీడర్ గారు చోడవరపు శ్రీనివాసరావు గారు ముఖ్యంగా చేశారు. వారికి ఇక్కడ ఈ యొక్క ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొనడానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. ముందుగా అసలు అసోసియేషన్ అంటే ఏంటి, అసోసియేషన్లో ఎలా పనిచేయాలి, ఎటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశాలు కొంతవరకు మీకు అవగాహన ఉంటుంది. ఎందువల్లంటే ఇప్పటికే కొంతకాలం పనిచేస్తూ ఉన్నారు. మీరు ఎక్కువ మంది గుర్తున్నట్లయితే గత ఎలక్షన్స్ కూడా నేను ఎలక్షన్ ఆఫీసర్గా ఉన్నాను. ఆ టైంలో ప్రతి ఒక్కరిని 1 to 1 ఏ విధంగా ఎంకరేజ్ చేశాము, నామినేషన్స్ ఏ విధంగా తీసుకున్నాము, నామినేషన్ ఫీజు కూడా 1000 రూపీస్ ఎలా కలెక్ట్ చేసాము, అసోసియేషన్కి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలని చెప్పేసి ఇప్పుడు కూడా నాకు గుర్తుంది, అప్పుడప్పుడు గుర్తొస్తా ఉంటుంది. అయితే ఈ రోజున కొంచెం ప్రోత్సాహకరంగా ఉంది. సరే, కారణాలు ఏదైనా కూడా ఉన్నంతలో మీ అందరికి తెలుసు, రాష్ట్ర దేశ సమకాలీన సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితి చూసినట్లయితే ఈరోజు 0 అయిన వాళ్ళు రేపు 100 అవుతారు, 100గా ఉన్న వాళ్ళు 80కి వస్తారు. కాబట్టి ఇదంతా కూడా సర్వసాధారణం. అదేవిధంగా ఏదైనా అంటే ఏ మార్పు అయినా, ఏ ప్రగతి అయినా, ఏ అభివృద్ధి అయినా మనతోనే ప్రారంభం కాదు, మనతోనే అర్థం కాదు. అది కంటిన్యూస్ ప్రక్రియ. ఈ వాస్తవాన్ని గ్రహించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా అసోసియేషన్లో ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఏ హోదాలో ప్రవేశించినా మన టర్మ్ అయిపోయిన తర్వాత ఆ రోజు ఎంత ఆనందంగా అయితే మనము లోపలికి వచ్చామో అంతే ఆనందంగా బయటకు వెళ్ళాలనే ఒక ముఖ్య లక్ష్యాన్ని కలిగి ఉండాలి. జనరల్ గా అసోసియేషన్ లో ప్రారంభంలో పదవుల కోసం ఎంతో ఉత్సాహంగా వచ్చి హడావుడి చేసి బయటికి అంటే వాళ్ళ టర్మ్ అయిపోయిన తర్వాత నాకు ఎందుకులే అని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఒక క్రైమ్ గా నేను చెప్పగలను. ఎందుకంటే 2005వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ గా ఒక్కొక్క అసోసియేషన్, అనేక అసోసియేషన్లో ఉంటూ ఎక్కడ ఎన్ని అవాంతరాలు ఎదురైనా కూడా, అంటే నాయకత్వం అంటేనే ఒక 1% మినహాయించి మిగతా 99% కూడా కష్టం, నష్టం, విమర్శ, వేధింపులు, అవమానాలు అనేక ఉంటాయి. 1% మాత్రం ప్రశంస ఉంటుంది. కానీ మనము ఆ 99% చూసుకున్నట్లయితే ఈ సమాజం ఈ రోజు ఇలా ఉండేది కాదు. ఇప్పుడు మనం ఏదైతే ఈ రోజున కొన్ని సౌకర్యాలని, విలాసాలని అనుభవిస్తా ఉన్నామో వివిధ రూపాలు అవి మనకు ఉండేవి కాదు. కాబట్టి ఎప్పుడైనా కూడా 100లో ఒక్కరిగా ఉండవలసిన అవసరం ఉంది. మనం అంటే 100 మందిలో నేను ఏదో ఒకరిని అని కాదు, 100 మందిలో ప్రత్యేకమైన 100 మంది ఉంటారు. వాళ్ళలో ఎప్పుడు కూడా మనం టాప్ పడ్డాలనుకోవాలి. ఈ అసోసియేషన్ లో జనరల్ గా ఎవరో ఒకరో ఇద్దరు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు, మినహాయించి ఎక్కువ మంది ఎంకరేజ్ చేయరు, డిస్కరేజ్ చేస్తారు. మనమే నిరంతరం మనమే ఎప్పుడు కూడా డిస్కరేజ్ అయిపోతున్న ప్రతి సందర్భంలో కూడా మన బొసు మనమే తట్టుకుని మనం నిలబడాలి. ఇది వాస్తవం. అసోసియేషన్ అంటే నథింగ్ బట్ పొలిటికల్ పార్టీ మాత్రమే కాదు. నేను ఇంకా గట్టిగా చెప్తానంటే పొలిటికల్ పార్టీ కంటే కూడా ఇంకా ప్రమాదకరమైంది అసోసియేషన్. ఇదే సందర్భంలో పొలిటికల్ పార్టీ కంటే గొప్పది. పొలిటికల్ పార్టీ అంటే మనకి ఒక పదవి వస్తుందని, పదవి ద్వారా పర్సన్ వస్తుందని, ఆ పదవి వల్ల మనకి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ వస్తాయని అక్కడ ఆశపడతా ఉంటారు. అనేక మార్గాలు కూడా ఉంటాయి పెరగడానికి. కానీ అసోసియేషన్లో ఇది ఖచ్చితంగా సేవ సేవ సేవ, ఇంకేముండదు. కానీ ఇక్కడ అక్కడికంటే కూడా కుట్రలు, కుతంత్రాలు, కుల వివక్షలు, అంటరానితనాలు, ప్రాంతీయ విభేదాలు, రకరకాలన్నీ కూడా ఉంటాయి. కానీ వీటిని ఓవర్కమ్ చేసుకుని, అంటే మనము ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఏ హోదాలో ఉన్నా కూడా మనము ధర్మాన్ని ఖచ్చితంగా పాటించవలసిన అవసరం ఉంది. సత్యాన్ని కూడా వదలకుండా ఉండవలసిన అవసరం ఉంది. ఇటువంటి నీతులు చాలా మంది చెప్పొచ్చు, కానీ
ఫైనల్ గా మనల్ని ఎప్పుడు కూడా ధర్మే రక్షిస్తుంది. దాన్ని మాత్రం ఎప్పుడు కూడా వదిలిపెట్టుకోకూడదు. మన ముందు మనల్ని ఆకాశానికి వెంటేసే వాళ్ళ కంటే కూడా మన సమక్షంలో కాకుండా మన ఆబ్సెన్స్ లో ఏదో ఏ కుటుంబంలోనో వేరే వాళ్ళలోనో మన గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు వాడు మాట్లాడే మాటే మనకి మెజర్మెంట్. ఇది గుర్తించవలసిన అవసరం ఉంది. ఏది ఏమైనా కూడా నాయకత్వం తీసుకోవడం అనేది మన జీవితంలో ఒక ప్రత్యేకంగా ఉంటుంది, మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే నాయకులుగా ఎదగాలనుకుంటున్నారో, సమాజ హితం కోసం పనిచేయాలనుకుంటున్నారో వాళ్ళు లాంగ్ రన్ లో వచ్చేయాలనుకోవాలి. ఏ ఫీల్డ్ లోనైనా కూడా కేవలం 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు సరిపోదు. కనీసం ఒక 30 సంవత్సరాలు ఒక రంగంలో ఉంటే ఆ రంగంలో టాప్ లెవెల్కి ఎదగొచ్చు. కాబట్టి ఈ విషయాన్ని నాయకులుగా ఎదగాలనుకునే ఆశ ఉన్నవాళ్ళు, సమాజం మీద ప్రేమ ఉన్నవాళ్ళు గమనించాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా గత కమిటీలో మీరు ఏవైతే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారో ఈ కార్యక్రమాన్ని నేను నిరంతరం కూడా పరిశీలిస్తూ ఉంటాను. ఆ గ్రూపులో కూడా నేను ఉన్నాను. ప్రతి ఒక్కరి పట్ల కూడా నాకు చాలా పరిచయం ఉంటుంది. ఆల్మోస్ట్ 99% అసోసియేషన్ని బాగా రన్ చేశారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మనం మంచి వాళ్ళు అయి ఉండడమే కాకుండా మంచి వాళ్ళగా కనిపించాలి అనేది ముఖ్యం. అదేవిధంగా మనం చాలా బాగా పని చేయొచ్చు. ఆ పని చేసిన దాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేసుకోవడం కూడా కావాలి. అదేవిధంగా ఈ రోజున సమాజంలో కొన్ని పదాలు వినిపిస్తూ ఉంటాయి. ఆ పదాలు చూసి భయపడకూడదు. వీళ్ళకి ఫోటోల్లో కనిపించాలని, వీళ్ళకి వీడియోలో కనిపించాలని కోరిక, ఆశ అనే మాట వినిపించినప్పుడు ఆ మాట మనం కన్సిడర్ చేయనవసరం. ఖచ్చితంగా ఎవరికైతే కీర్తి ప్రతిష్టలు కాంక్ష ఉంటుందో, ఎవరైతే గొప్పగా ఉండాలనుకుంటున్నారో, వాళ్ళు గొప్పగా కనిపించాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే నాయకత్వంలో పరిపూర్ణంగా వాళ్ళు లక్ష్యాలు సాధిస్తారు, విజయాలు సాధిస్తారు. ఇది మర్చిపోవద్దు. ఇక్కడ నేను ఈ విషయంలో చెప్పేది ఏంటంటే, ఎవరు కూడా మిమ్మల్ని విమర్శ చేసినా, మరో రకంగా మాట్లాడినా దాన్ని కన్సిడర్ చేయని అవసరం లేదు. జనరల్గా ఏమీ చేయని వాళ్ళు, చేయలేని వాళ్ళు, చేతకాని వాళ్ళు విమర్శలు చేయడం అనేది, ఏది పడితే అది మాట్లాడడం అనేది సహజంగా ఉంటుంది. జనరల్గా మనం ఆ విషయాల్ని సీరియస్గా తీసుకుని బాధపడుతూ ఉంటాం. ఖచ్చితంగా ఏ ఒక్కరూ కూడా ఆ విధంగా బాధపడడం అవసరం లేదు. వాళ్ళని మీరు మినిమం కన్సిడరేషన్ కూడా వాళ్ళకి అవసరం లేదు. అదేవిధంగా మన జీవిత కాలంలో మనం ఏ రంగంలో ఉన్నా చేయగలిగిన పనిని మాత్రం చేయవలసిందే. ఎందువల్లంటే ఈరోజు మనం చేద్దామనుకున్న పని ఈరోజు చేయలేకపోయినట్లయితే భవిష్యత్తులో చేసే అవకాశం ఉండదు. అంటే మన జీవిత కాలంలో దాన్ని చేయలేము. ఇవన్నీ కూడా చాలా మనసుతో, హృదయంతో, చాలా ప్రశాంతంగా ఆలోచిస్తేనే తెలుస్తాయి. మనకి ఒకటే జీవితం. ఈ జీవితంలోనే మనం చేయగలిగినవన్నీ కూడా చేయాలి. అంటే అసోసియేషన్ మించింది ఏమీ లేదు. అసోసియేషన్ అనేది ఒక దైవంతో సమానం. ఒక మన తోటి ఉద్యోగి, అధికారి బాధలో ఉన్నప్పుడు వెంటనే నాయకుడే గుర్తొస్తాడు. దాన్ని అందరూ కూడా గుర్తించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు చేసిన కార్యక్రమాలు, వెబ్సైట్ క్రియేట్ చేయడం కానీ, కరోనాలో సేవలు కానీ, లేదా మన ఇంజనీర్స్లో ఏ కేడర్లో అయినా ఎవరైనా కూడా యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ, ప్రాణాలు పోగొట్టుకున్నప్పుడు కానీ, మీ యొక్క వితరణ, మీ యొక్క మనస్సు, మీ ఆలోచన విధానం, మీ మైండ్ సెట్, మీ భావజాలం అత్యద్భుతం, ఆమోదించదగింది, స్వాగతించదగింది, ప్రోత్సహించదగింది. అదేవిధంగా మిమ్మల్ని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని మీ కర్తవ్యంతో మిమ్మల్ని అభినందిస్తాము. ఇది అసోసియేషన్లో మీరు ఇంతవరకు పనిచేస్తుంది. ఈ రోజు అంటే ఈ అసోసియేషన్ ప్రారంభం రోజు ఈ అసోసియేషన్ని అంటే డెవలప్ చేసే క్రమంలో లేదా మిమ్మల్ని ఎంకరేజ్ చేసే క్రమంలో నేను ఉన్నాను. కాబట్టి ఈ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు వచ్చి మనకి థ్యాంక్స్ చెప్పి తర్వాత వాళ్ళు చక్కగా ఈ యొక్క బాధ్యతని ఎవరైతే ఈ రోజు నూతన బాధ్యత స్వీకరిస్తున్నారో వాళ్ళకి చేతిలో పెట్టినట్లయితే చాలా సంతోషించే వాళ్ళం. ఈ రోజు ఎవరైతే ఎలక్ట్ అవుతారో మీ పీరియడ్ అయిపోయిన తర్వాత మీరు అంతే సంతోషంగా మీరందరూ వచ్చి
పెద్ద లాగా ఉండి మీరు ఏ కేడర్లో ఉన్నా కూడా మీ జూనియర్స్ కి తర్వాత కంపెనీస్ కి బాధ్యతలు అప్పచెప్తే వాళ్ళది మంచి మనసు, మంచి వాళ్ళు, బాధ్యతాయుతమైన వాళ్ళు అని చెప్పేసి చెప్పొచ్చు. నేను మొహమాట లేకుండా చాలా విషయాలు మాట్లాడాను. నాకు లభ్యత తెలిసినప్పుడు కూడా మనం కొంతకాలం పదవుల్లో ఉండి పదవుల్ని అనుభవించి ఆ గౌరవాన్ని అనుభవించి మళ్ళా మన ముగింపు సందర్భంలో వివిధ కారణాలు చెప్పి రాకపోవడం అనేది ఇది ఒక క్రైమ్. ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా, ఎవరు చెప్పినా చెప్పలేకపోయినా ఇది దగ్గర చెప్తా ఉన్నా, చాలా రాంగ్ అది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇది అసోసియేషన్ గురించి రాజశేఖర్ గురించి చెప్పాలి. మా ఇద్దరు ఒకే ఏజ్, ఓకే నీకైతే చెప్పాలి. రాజశేఖర్ ఉద్యోగంలోకి రాకముందు తెచ్చి నాకు ఎన్నరికి తెలుసు. అదేవిధంగా సరదాగా చెప్తున్నా, అదేవిధంగా రాజశేఖర్ నాకంటే మళ్ళీ జూనియర్ చదువుల్లో. అదేవిధంగా రాజశేఖర్ యొక్క క్లోజ్ ఫ్రెండ్స్ నాకు కూడా ఫ్రెండ్స్ అంటే కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. రాజశేఖర్ నేను ఎక్కువ మాట్లాడుకోకపోయినా కలవలేకపోయినా కూడా రాజశేఖర్ గురించి అన్ని తెలుస్తూ ఉంటాయి. హైలీ టాలెంట్ పర్సన్, చాలా మంచి మనస్సు, అదేవిధంగా ఆటగాడు పాటగాడు. కాకపోతే కొంచెం అంటే మీరు ఉపయోగించుకోవాలి. నాలో మైనస్ ఏమన్నాయి, నాలో ప్లస్లు ఏమున్నాయి, రాజశేఖర్లో ఏం ప్లస్ ఉన్నాయి, మేము ఉపయోగించుకోవాలి. కొంచెం దురుసుగా వెళ్ళడం, గట్టిగా మాట్లాడడం వల్ల యాక్చువల్గా డి అవ్వాలి. కొన్ని కారణాల వల్ల భవిష్యత్తులో వెరీ టాలెంట్ పర్సన్. ఆ టాలెంట్ విషయంలో మాత్రం ఇంగ్లీష్ కూడా నాకు తెలిసి మన డిపార్ట్మెంట్ ఎదురుగా ఎవరు అంత ఈజీ కమ్యూనికేట్ చేయలేము. మన ఇంజనీర్స్ ఉన్న మైనస్ కమ్యూనికేట్ చేయలేము. అదేవిధంగా ఇంగ్లీష్ అంత బాగా మాట్లాడలేము. దానికి కారణం కొంతమంది మాట్లాడతారు బాగానే. దానికి కారణం ఏంటంటే మనం సివిల్ ఇంజనీర్స్ ఎంత బట్టి మనము సిమెంట్ మోసే వాళ్ళతో, రాడ్ మోసే వాళ్ళతో మనం పనులు చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ మాత్రం మాట్లాడడం కూడా మనకు గ్రేట్. కాబట్టి అదేవిధంగా రాజశేఖర్ నేపథ్యం, ఫ్యామిలీ నేపథ్యం చాలా గ్రేట్. వీళ్ళ మామయ్య గారు సుబ్బారావు, మామయ్య గారు ఇంజనీరింగ్ చీఫ్ గా పనిచేశారు ఆర్ఆర్బీ డిపార్ట్మెంట్ లో. వీళ్ళ బావగారు ప్రెసిడెంట్ ఆర్ఆర్బీ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నారు. తర్వాత వీళ్ళ మామగారు కమిషనర్, మున్సిపల్ కమిషనర్. వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది. అది చిన్న చిన్న కారణాల వల్ల అంటే కొంతమందికి నాతో మాట్లాడుతున్నప్పుడు రాజశేఖర్ గురించి మాట్లాడతారు కానీ తెలుసుకోవాలి. వివిధ సందర్భాల్లో ప్రత్యేకంగా నేను చెప్తే బాగోదు. ఏదేమైనా రాజశేఖర్ భవిష్యత్తులో మంచి ప్లేస్ లో ఉండాలని చెప్పేసి 2007 నుంచి రాజశేఖర్ ఎగ్జామ్ రాసిన దగ్గర నుంచి వాళ్ళ బావగారు మావయ్య గారు నాతో కాంటాక్ట్ లో ఉండి, అప్పట్లో మేము జాయిన్ అయినప్పుడు అప్పట్లో ఇంటర్వ్యూ కూడా ఉండేది. ఇంటర్వ్యూ కోసం కూడా ప్రిపేర్ చేసినట్టు గుర్తులేదు. అదేవిధంగా ఈ అన్నింటిలో కూడా జాయిన్ అయ్యే వరకు నా గైడెన్స్ ఉంది మొత్తం. రాజశేఖర్ మర్చిపోలేదు అనుకుంటున్నాను. అంటే లేటెస్ట్ ఏంటంటే జ్ఞాపశక్తి ముఖ్యం. మన ముందు వాళ్ళు కానీ మనతో ఉన్న వాళ్ళు కానీ ఏ మంచి పని చేశారో దాన్ని గుర్తించడం అనేది నాయకులకు ఉన్న గొప్ప గుణం. మన చోడకి శ్రీనివాసరావు గారి గొప్ప గుణాల్లో మరింత గొప్ప గుణాలు ఏంటంటే, మీరు ఎప్పుడు కాల్ చేస్తే ఆ టైంలో ఆయన తెలియకపోతే మిస్కాల్ ఉంటే వీళ్ళు వాళ్ళని కాదు ఖచ్చితంగా ఆయన ఫోన్ ఇచ్చేస్తారు. ఒకటి. రెండవది, ఎవరైనా ఏదైనా సమస్య కనుక చెప్పినట్లయితే ఆ సమస్య పరిష్కారం కోసం వారు చేయలేకపోయినా కూడా ఆయనకున్న నెట్వర్క్ లో ఎవరితో ఆయన ఫోన్ మాట్లాడి చేస్తారు. ఆయన తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి. మూడవది, ఆయనలో అంటే ఉన్నప్పుడు చెప్పండి, ఉన్నప్పుడు నేను చెప్పాను కానీ లేనప్పుడు చెప్పవచ్చు. అదేవిధంగా ఎవరు ఎక్కడికి ఇన్వైట్ చేసేవారు అటెండ్ అవుతారు. ఇవి నాయకత్వ లక్షణాల్లో ప్రధానమైనవి. అందరూ కూడా ఆచరించదగినవి. నేను కూడా ఆల్మోస్ట్ ఆచరిస్తాను. ఇంతకు ముందు ఈ సమావేశం రాకముందు టైం రాని చెప్పేసి 2 మీటింగ్లు అటెండ్ అయ్యి త్వరగా చేసుకుని రావడం జరిగింది. అంటే ఇవన్నీ ఆ గొప్పతనం కోసం చెప్పండి. ఎందుకంటే నాయకులుగా ఫ్లరిష్ అవ్వాలంటే కొన్ని గుణగణాలు ఉండాలి, వాక్చాతుర్యం ఉండాలి, తర్వాత గుర్తించగలిగే స్వభావం ఉండాలి, అభినందించగలిగే స్వభావం ఉండాలి. మంచి అయితే మైక్లో చెప్పాలి, చెడు అయితే చెవులో చెప్పాలి. ఇవన్నీ కూడా అలవాటు చేసుకుంటే మంచి లీడర్స్ గా ఎస్టాబ్లిష్ అవడానికి బాగుంటుంది. అదేవిధంగా మన ఇంజనీర్స్ కష్టపడి పని చేయడం టాప్ లో ఉంటారు, కానీ కమ్యూనికేట్ చేయడంలో నాయకత్వం స్వీకరించే చోట ఎనకుంటారు. కానీ దాన్ని మనము ముగించేద్దాం. అన్నింటిలో కూడా మనం ముందుండడం కోసం ఏ మాత్రం అవకాశం వచ్చినా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ అవకాశాలు అంత ఈజీగా రావు. నేను గత 20 సంవత్సరాల్లో అంచెలంచెలుగా సుమారుగా 100 అసోసియేషన్లు పనిచేస్తూ
అంటే కొంతమంది అంటే గట్టిగా అబ్జర్వ్ చేయలేని వాళ్ళు, రకరకాల వాళ్ళు నేను కొన్ని కులాలకి, మతాలకి, వర్గాలకి పరిమితం అవుతాను అనుకుంటారు. కానీ సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా మనం రిప్రజెంట్ చేసే విధంగా అటువంటి నాయకత్వం ఉండాలి. నేను అటువంటి నాయకత్వం ఉంటున్నాను, మీరు గమనించండి. అదేవిధంగా మీ అందరినీ కూడా అటువంటి నాయకత్వాలకు వెళ్ళాలని చెప్పేసి నేను మీ అందరినీ కూడా ఈ సందర్భంగా మీకు ఆశీస్సులు అందిస్తా, మీకు వెయిట్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకా అసోసియేషన్ సంబంధించి చాలా మంది మన పక్కనే ఉంటారు, మనతోనే ఉంటారు, దెబ్బతిని తీస్తారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటంటే మనల్ని మనం స్టడీ చేసుకోవడం, అంటే మనం చదవడం, రెండవది ఎదుటి వాళ్ళు చదవడం, అదేవిధంగా మనం చేసే ప్రొఫెషనల్ పుస్తకాలు అనేది కంప్లీట్ చదువుతాం. ఇవి కాకుండా సమాజంలో ఎలా ఉన్నత స్థానానికి రావాలన్న మంచి మంచి పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాలు చదివినట్లయితే మానసిక వికాసంతో పాటు ఏ రంగంలోనైనా మీరు లీడర్షిప్ ఉండడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద సెక్షన్కి మీరు సెక్షన్ ఆఫీసర్గా, అసిస్టెంట్ ఇంజనీర్గా ఉన్నప్పుడు మీకు కనుక నాయకత్వ లక్షణాలు లేకపోయినట్లయితే మీ కంట్రోల్లో ఉండే సుమారుగా ఒక 40-50 మంది స్టాఫ్, లస్కర్స్ కానీ, వర్కర్స్ సెక్టర్ కానీ, లేదా మజ్దూర్స్ కానీ, లాక్ సూపరింటెండెంట్ కానీ ఉంటారన్నమాట. వీళ్ళందరినీ మీరు మేనేజ్ చేయగలిగి బాగా ఉద్యోగం చేయాలంటే లీడర్ క్వాలిటీస్ ఉంటేనే వాళ్ళు చేయగలరు. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే మీరు ఉద్యోగంలో నంబర్ 1గా ఎదుగుతారు. లేదంటే కొన్ని సబ్ డివిజన్స్, కొన్ని డివిజన్స్, సర్కిల్స్ చూస్తే గందరగోళంగా ఉంటాయి. ఎందువల్లంటే అక్కడ అధికారికి లీడర్షిప్ క్వాలిటీస్ లేవని అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు గమనించాలని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా మన ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని, మన ఉనికిని, అస్తిత్వాన్ని ఎక్కడా కూడా ఎప్పుడు కూడా పోగొట్టుకోవద్దు. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంటు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఎక్కడా కూడా మనము తల వంచొద్దని చెప్పే సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. చేయాలంటే అక్కడ మనకి సబ్జెక్ట్ తెలియాలి. మనము హైకోర్టుకి వెళ్తున్నప్పుడు, జిల్లా కోర్టుకి వెళ్తున్నప్పుడు, లేదా రెవెన్యూ వాళ్ళతో డిస్కషన్స్ వెళ్తున్నప్పుడు, లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే కలెక్టర్ గారు మనకి కోఆర్డినేషన్ ఆఫీసర్ గా జిల్లా స్థాయిలో ఉంటారు. కాబట్టి వారి దగ్గర మన పొరుగు ప్రతిష్టలు పోకుండా, ఇంజనీర్స్ పొరుగు ప్రతిష్టలు పోకుండా, మన వ్యక్తిగతమైన ఆత్మగౌరవం, ఆత్మాభిమానం పోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి రిలవెంట్ తీసుకెళ్ళాలి. ఇది మీ అందరికీ తెలుసు. కానీ తెలిసిన విషయాలు అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటే దాంట్లో ఇంకా అమలుతో వస్తుంది. దయచేసి ఈ అంశాలను మీ అందరూ కూడా గుర్తిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అసోసియేషన్ లో ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్, మిగతా సభ్యులు మనతో ఎగ్జిక్యూటివ్ కమిటీని ఒక ఆయుధంలాగా ఉపయోగించుకోవడానికి అలవాటు పడవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా నెగిటివ్స్ పక్కన పెట్టేసి వాళ్ళు ఏ రకంగా ఉపయోగపడతారో ఆ రకంగా ఉపయోగించగలిగే తెలివితేటలు ఉండాలి. అంటే ఆయుధాన్ని ఎలా వాడాలి అంటే, మనం ఒక యుద్ధాన్ని చేయాలంటే సుశిక్షణతో పాటు పదునైన ఆయుధాలు కూడా ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి మీ అసోసియేషన్ అనేది నంబర్ 1 స్థాయిలో ఉండాలని చెప్పేసి ఉండడం కోసం ఎవరైతే ఈ రోజున ప్రధానమైన బాధ్యతల్ని స్వీకరిస్తున్నారో వాళ్ళ యాక్టివిటీ మొత్తం కూడా మన టర్మ్లో అత్యద్భుతంగా అసోసియేషన్ డెవలప్ చేసి, ఏవైతే ఇంకా చేయవలసిన అంశాలు మిగిలిపోయి ఉన్నాయో వాటి కూడా చేసి, కొత్త వాటిని ఇంట్రడ్యూస్ చేసి, అంటే జనరల్ గా మేము బయట అసోసియేషన్లో మాట్లాడడం ఏం చెప్తాం అంటే, ఏవైతే మనకి హక్కులు, అవకాశాలు ఉన్నాయో హక్కుల్ని, అవకాశాలని సమర్థవంతంగా సద్వినియోగం చేసుకుని, ఇంకా మనకి కావాల్సిన హక్కులు, అవకాశాలు ఏదైతే ఉన్నాయో అవకాశాలు సంపాదించుకుని, ఏదైతే ఈ రోజు ఉన్న హక్కులు, అవకాశాలు ఉన్నాయో వాటిని మన తరువాత తరాలకి యాజిటీస్ ఉన్నట్టుగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేది ముఖ్యం. ఈ అసోసియేషన్ గురించి మాట్లాడాలంటే కేవలం ఇంజనీర్స్ అసోసియేషన్ లో మాత్రమే పనిచేస్తే నాలెడ్జ్ సరిపోదు. నేను డిఫరెంట్ అసోసియేషన్ లో వర్క్ చేశాను కాబట్టి మీకు ఎంత విపులంగా కొంచెం సమయం తీసుకుని కూడా మీకు చెప్పగలుగుతున్నాను. ఒక 5-10 నిమిషాలు మీరు సమయాన్ని ఇక్కడ కేటాయించండి. ఇది చాలా ముఖ్యం. అన్ని వేళల్లో మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉండదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క పదము మన జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి దయచేసి మన జీవన గమనానికి కీలక పాత్ర పోషించే
ఏ స్థలంలోనైనా మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి. నేను చాలా లోతుగా చెప్తున్నాను. నేను ఉద్యోగంలో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా అసోసియేషన్ ఆఫ్ ఇంజనీర్స్ లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ లో కూడా చేస్తా ఉన్నా. ఈ రోజున అసోసియేషన్ ఆఫ్ ఇంజనీర్స్ లో స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఉన్నా. చాలా మంది గుర్తించనందువల్ల బాధపడద్దు. ఏదో ఒక రోజున మనం గుర్తించే వాళ్ళు వస్తారు, చూస్తారు. అదేవిధంగా మీకు 2010లో పిఆర్సీ గురించి ఏదైతే ఉద్యమం చేసామో ఆ ఉద్యమం గురించి కూడా నేను మీకు 4 విషయాలు చెప్పాలి. ఈ యొక్క సమావేశాన్ని ఫిక్స్ చేసి, అంటే భవిష్యత్తులో ఇంజనీర్స్ ని ఖచ్చితమైన స్థానాల్లోకి తీసుకువెళ్ళగలిగే మీరు, మన డిపార్ట్మెంట్ యొక్క ఆత్మగౌరవాన్ని, అభిమానాన్ని నిలబెట్టగలిగే మీరు ఈ టైంలో నా ద్వారా కొన్ని విషయాలు మీరు తెలుసుకోకపోయినట్లయితే అది నేను క్లెయిమ్ చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి గ్రహించాలి. 2010కి ముందు ఒక సిఈ గారికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారికి చిన్న గొడవ జరిగింది. గొడవ జరిగినప్పుడు ఆ సిఈ గారు వెళ్ళి ఫాలో వేరే చెప్పడం కానీ చేసినప్పుడు ఆ సిఈ గారు ఏమన్నారంటే, ఒక కలెక్టర్ గారు ఆయన ఛాంబర్కి రమ్మని చెప్పేసి మాట్లాడుతున్న ఆయన ఏమన్నారంటే, కలెక్టర్ గారు అనేవాళ్ళు ఎస్సీ కేడర్ మాత్రమే, నేను సిఈని మీ కేడర్ కాదు, నేను రాను అని చెబుతూ ఏం చేశారంటే ఆయన మాట ఏమన్నారంటే, మా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ యొక్క స్కేల్ మీ ఎంఆర్ఓ కంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ కంటే ఎక్కువ. అదేవిధంగా మా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్కేలు మీ డిఎస్పీ గారి కంటే ఆర్డీఓ కంటే ఎక్కువ. ఎందుకు అంటే మీరు జనరల్ డిగ్రీతో ప్రవేశిస్తున్నారు, కానీ మేము టెక్నికల్ డిగ్రీతో ప్రవేశిస్తున్నాం అని చెప్పేసి అంటే ఇప్పుడున్న రోజుల్లో, అంటే ఈ 20 సంవత్సరాల్లో ఒక ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ ఐఏఎస్తో ఐపీఎస్తో కాసేపు కూర్చుని డిబేట్ చేయగలిగారు అంటే కేవలం వాళ్ళు ఆదేశిస్తారు. ఎస్ బాస్, మనకు వాళ్ళ బాస్ కాకపోయినా కూడా కేవలం కోఆర్డినేటింగ్ ఆఫీసర్ మాత్రమే. బాస్ అని మనమే ట్రీట్ చేసుకుని ఎస్ బాస్ అనే వచ్చే సందర్భంలో తలవంచుకుని వచ్చే సందర్భంలో డిబేట్ చేయగలిగారంటే అవగాహన ఉండాలి. అది ఆయన దృష్టిలో పెట్టుకుని తరువాత పిఆర్సీ కమిటీలో ఒక మెంబర్ అయినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఇంజనీర్స్ యొక్క పొగర్ని వచ్చేసేయాలని చెప్పేసి ఆయన కాళ్ళకి బలపాలు కట్టుకుని కంకణం కట్టుకుని చాలా పట్టుదలతో, అంటే ఇంజనీర్స్ ని దెబ్బతీయాలి, వాళ్ళ మనోభావాలు దెబ్బతీయాలి, ఆర్థికంగా వాళ్ళ దెబ్బతీయాలని చెప్పేసి ఏం చేశారంటే డిఈ స్కేల్స్ ని ఆర్డీఓ ఆ కేడర్ కమిటీ వరకు ఒకటి ఎక్కువ ఉంటే అక్కడి నుంచి 3 స్కేల్స్, అంటే ఎగ్జిస్టింగ్ ఆర్డీఓ కేడర్ కి 2 స్కేల్స్ కిందకి తీసుకురావడం, జేఈస్ యొక్క స్కేల్స్ ని తహసీల్దార్ కేడర్ కంటే కూడా కిందకి తీసుకురావడం, ఈ విధంగా చేశారు. అది హైదరాబాద్ లో ఉన్న మా సీనియర్స్ గమనించి, అంటే అప్పట్లో డి రామకృష్ణ గారు అని చెప్పేసి ఈఎస్సీ డిప్యూటీ ఈఎస్సీగా పనిచేసేవాళ్ళు వారు. అదేవిధంగా నేషనల్ లెవెల్లో మన మోక్షకొండ విశ్వేశ్వరయ్య గారు ఏదైతే ఎస్టాబ్లిష్ చేశారో ఆ రోజున ఇంజనీర్స్ ఫెడరేషన్ అసోసియేషన్, అది తరువాత దేశవ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్లో ఉంటే ఆ నేషనల్ కమిటీతో మాట్లాడి 12-13 రాష్ట్రాల యొక్క పిఆర్సీ కమిటీ నివేదించిన నివేదికలు తీసుకుని, అదేవిధంగా 100 సంవత్సరాల క్రితం, అంటే 100 సంవత్సరాల క్రితమే ఒక పిఆర్సీ లాంటిది అంటే పిఆర్సీ అనేవాళ్ళు కాదు, కమిటీ రూపంలో మనకి డాక్టర్ కి 125 రూపీస్, ఇంజనీర్స్ కి 100 రూపాయలు బేసిక్ ఉన్న డేటా తీసుకుని మాతో సమావేశాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసి కమిటీలు ఫామ్ చేస్తే, అప్పుడు ఈ యొక్క ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి నేను ఆ ఇంజనీర్స్ ఫెడరేషన్ తరఫున ఉద్యమం చేశాను కాబట్టి ఆ రోజున నేను కన్వీనర్ గా ప్రెసిడెంట్ గా ఉన్నాను. ఇలా ఈ విధంగా ఇక్కడి నుంచి అనేక మంది, ఆ రోజున గోపాలకృష్ణారెడ్డి గారు ఎస్సీ గారు, ఇక్కడ ఆయన పోలవరం ప్రాజెక్టు ఆ ఆర్ఎంసీ, ఇక్కడ పూర్ణచంద్రరావు గారు ఎస్సీ గారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా రాజశేఖరు, చోడగడ్డ శ్రీనివాసరావు గారు, అనేక మంది మేమందరం కలిసి వెస్ట్ గోదావరిలో ఉన్న సుమారుగా 100 ఆఫీసులకి సబ్ డివిజన్లు కూడా వెళ్ళి ఇన్విటేషన్స్ తీసుకెళ్లి అనేక సభలు సమావేశాలు నిర్వహించి హైదరాబాద్ లో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసి టాస్క్ ఫోర్స్ అనే కమిటీ వేశారు. చేస్తే అప్పుడు మనకి అనుకూలంగా ఇప్పుడు మనం బెటర్ స్కేల్స్ లోనే మనం ఉన్నామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. తరువాత దానికి ఎప్పుడు కుదిరూపు వచ్చిందంటే, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
ఇదే ఇక్కడ ఈ పక్కన రూమ్ నంబర్ 7 లో నేను ఆ రోజు ఎస్సీ గారు వైఎస్ సుధాకర్ గారు మేము ముగ్గురు అప్పుడు ఇక్కడ ఎస్పీ గారు రమేష్ రెడ్డి గారు చెప్పేసి ఉన్నారు. అపాయింట్మెంట్ ఇవ్వకపోతే సీఎం గారిని కలవడానికి నివేదిక సమర్పించడానికి, అంటే ఆ నివేదిక సమర్పించడానికి ఎక్కడ మనకు అవకాశం దొరకలా. అప్పుడు అటువంటి పిఆర్సీ దానికి సంబంధించిన టాస్క్ ఫోర్స్ ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసం ఇదే మనకి ప్రధాన భూమికను పోషించిందని, ఈ నేలే దానికి ప్రధానమైందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఆ రోజున వైఎస్ సుధాకర్ గారు అనే ఎస్సీ తర్వాత వారు సీగా అయ్యారు. అయితే ఆ నివేదిక మొత్తం పట్టుకున్న తర్వాత నేను ఆయన ముగ్గురు మాత్రమే పంపించినప్పుడు ఎస్సీ గారు అన్నారంటే మీకు అవగాహన ఉంది కాబట్టి కింద సీఎం గారికి మీరే ఇవ్వాలని చెప్పేసి చెప్తే ఆ నివేదిక తీసి డాక్టర్ యాక్ట్ తీసి కిరణ్ కుమార్ రెడ్డి సీఎం గారికి నేనే స్వయంగా 5 నిమిషాల పాటు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది చరిత్ర, ఇది వాస్తవం. ఇది అది నేను ప్రమోట్ చేసుకోవడం చెప్పేది కాదు. ఎందువల్లంటే ఆ టైంలో కనుక ఆ ఇనిషియేటివ్ తీసుకోకపోతే, ఆ రమేష్ రెడ్డి గారితో మాకు పరిచయం లేకపోతే, ఆ పరిచయం కూడా ఎలా వచ్చిందంటే ఆర్ మోహన్ రావు గారు అనే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోలవరం ప్రాజెక్ట్ అడ్వక్స్ లో పనిచేస్తున్నప్పుడు ఆయన రైతులు పుట్టినప్పుడు దానికోసం ఉద్యమం చేస్తూ వాళ్ళు అరెస్ట్ చేయించడం కోసం రమేష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన ముందు నాకు కూర్చుని ఒక సందర్భంలో నేను ఖచ్చితంగా మీరు చేసి తీరాలి సార్ అని చెప్పేసి గట్టిగా బలపడడం కూడా జరిగింది. నా పక్కన ఉన్న ఈ గారు వాళ్ళు కంట్రోల్ చేశారు అని అప్పుడు చెప్పారు. ఇది బాధతో చెప్తున్నాను సార్, ఈ రోజు ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారిని సైట్ లో కొడితే వాళ్ళు అరెస్ట్ చేయకపోతే ఇంకా మేము ఎలా ఉద్యోగాలు చేస్తాం, ఢిల్లీలో వెళ్ళి పరిస్థితి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఆ ర్యాప్తో ఆ పరిచయంతో ఆయనతో బార్గెన్ చేస్తే, అంటే ఆయన గట్టిగా రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా ఆయన పంపించారు. ఒకవేళ ఆ రోజు కనుక మనం సీఎం గారు కనుక కలిసి అది ఎక్స్ప్లెయిన్ చేయకపోతే అది ఆ టాస్క్ ఫోర్స్ అయ్యేది కాదని కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేస్తున్నాను. ఇది వాస్తవం, చరిత్ర. దీన్ని ముందు తరాల వాళ్ళకు కూడా మీరు చెప్పగలగాలి. జనం ఏమవుతుందంటే ఎవరిని ఎలా తొక్కేయాలి, ఎవరిని ఎలా జీరో చేసేయాలి, ఎవరి ఫేస్ కనిపించకుండా చేయాలి, ఎవరి వీడియో కనిపించకుండా చేయాలి, ఇవన్నీ కూడా జనరల్ గా నాయకత్వం ఉంటాయి. అవి చాలా పరిమితం, వాటి జీవితకాలం ఎక్కువ ఉండదు. న్యూస్ పేపర్ కి 1 డే లైఫ్, తర్వాత అక్కడ ఉండదు. కాబట్టి అవన్నీ కూడా అక్కడ వెళ్ళిపోతా ఉంటాయి. ఇవన్నీ ఎన్నో వస్తూ ఉంటాయి. వీటన్నిటిని ఎదుర్కొని వీరుళ్ళ ధీరుళ్ళ వెన్ను చూపించకుండా వీర మరణము విజయము అనుకుంటా ముందుకు వెళితేనే ఏ రంగంలోనైనా మనం ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి పిఆర్సీకి సంబంధించిన వాస్తవ చరిత్ర ఇది. రాజశేఖర్ మీరు కూడా ఇది గుర్తిస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. మన ఆలోచన విధానం కానీ మన మైండ్ సెట్ కానీ చాలా బలంగా ఉండాలి. అవకాశం వచ్చినప్పుడు ధైర్యంగా వీరుళ్ళ ధీరుళ్ళ యోగ్యుళ్ళ ఒక పోరాట యోధుళ్ళ ముందు ఆవిష్కరించవలసిన అవసరం ఉంది. ఎవరికి భయపడిన అవసరం ఇది కూడా మీరు గ్రహించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. విస్తృతమైన నాలెడ్జ్ మీ అందరికీ కూడా ఉండవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో కనుక మన ముందుకు వెళ్ళినట్లయితేనే ఖచ్చితంగా సాధించి తీరతాం. ఏదైనా లేదు అంటే మన ప్రయాణం మధ్యలో ఆగిపోతుంది. ఎంతో మందిని చూస్తా ఉన్నాం. దయచేసి ఈ విషయాల్ని మీరు గమనిస్తారని చెప్పి కోరుకుంటూ, ఇక ఈరోజు పాతబాడి ఈరోజు ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్న ఎవరైతే నాయకత్వం ఉందో ఆ నాయకత్వం ఈ రోజుతో రద్దయిపోతూ ఉంది. ఈ రోజు నుంచి నూతన నాయకత్వం బాధ్యత తీసుకుంటే వస్తుంది. చెప్పండి. అదే ఓకే. అయితే నామినేషన్స్ తీసుకోవడం, నామినేషన్స్ తీసుకోవడం, దాన్ని వెరిఫై చేయడం, అదేవిధంగా రిజెక్ట్ చేయడం, లేదు అంటే దాన్ని యాక్సెప్ట్ చేయడం, ఎలక్షన్స్ కండక్ట్ చేయడం. ఆ ఎలక్షన్స్ అనేవి సీక్రెట్ బ్యాలెట్, రేజింగ్ హ్యాండ్స్, ఇది ఎవరు రాకపోతే కేటగిరీ ఇవన్నీ ఉన్నాయి. లాస్ట్ టైం అత్యద్భుతంగా జరిగింది. అలా జరుగుతుంది నేను ఈరోజు ఆలోచించాను. సరే, ఏదేమైనా డోంట్ వరీ, అలా లేకపోతే పర్లేదు. అయితే ఇప్పుడు అంటే ఎవరైనా ప్రపోజ్ చేయొచ్చు, లేదా ఎవరైనా ఈ పోస్టులో మేము వస్తామని చెప్పేసి ముందుకు రావచ్చు. గత కమిటీకి వాళ్ళందరికీ కూడా అసోసియేషన్ ప్రెసిడెంట్గా త్రిపుర గారు ఉన్నారు. ఆ రోజు ప్రత్యేకించి నేను ఆవిడ ఎంకరేజ్ చేయడం కూడా నాకు గుర్తుంది ఇప్పటికి కూడా. అదేవిధంగా మా అసోసియేషన్ ఆఫ్ ఇంజనీర్స్ అయితే
ఒక నూతన తీసుకొచ్చాము. ట్రెజరర్ గా లేడీసే ఉండాలి అని చెప్పేసి అది బయట నేను అసోసియేషన్లో రన్ చేసే క్రమంలో అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. లేడీస్ కూడా ఖచ్చితంగా అనేక పోస్టుల్లో ముందుండాలని చెప్పేసి కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజున ఇక కొత్త కమిటీకి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఆ ప్రాసెస్ లో ముందుగా ప్రెసిడెంట్ పోస్ట్ ఫిలప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అసోసియేట్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్స్ ఒక 5 వరకు పెట్టుకోవచ్చు. గతంలో కూడా ఎదురున్నారా? ఓకే. అంటే నాయకత్వంలో అంటే ఆసక్తి కలిగిన ఏ ఒక్కరిని కూడా మన నాయకత్వ శ్రేణికి బయట పెట్టకుండా లోపల పెట్టుకోవాలి. అయితే మనకి బైలాలో ఒకవేళ తప్పు పోస్ట్ ఉన్నా కూడా ఈ రోజు ఈ సమావేశంలో ఇదే జనరల్ బాడీ మీటింగ్ గా మనం భావించి ఒక రిజిస్టర్ చేయండి. అదేవిధంగా సంతకాలు కూడా పెట్టించుకోవాలి. కాబట్టి మినిట్స్ రూపంలో మనకి ఇష్టం వచ్చిన విధంగా తీర్మానం చేసుకోవచ్చు. అది అభ్యంతరం లేదు. ఏ ఒక్కరు ఆసక్తి చూపించినా నాయకత్వ శ్రేణిలోకి రావడానికి అటువంటి వాళ్ళని స్వాగతించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇది కూడా మీరు అందరూ గ్రహించండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నాకు ఈ అసోసియేషన్ రన్ చేయడంలో కానీ ఎంతో విస్తృతమైన అనుభవం కూడా ఉంది. కాబట్టి ఇది మీరు ఉపయోగించుకుంటారని చెప్పేసి కోరుతా ఉన్నాను. అదేవిధంగా ట్రెజరర్ పోస్ట్ జనరల్ గా ట్రెజరర్ గారికి సపోర్ట్ గా అసిస్టెంట్ ట్రెజరర్, డిప్యూటీ ట్రెజరర్ కూడా పెట్టుకోవచ్చు మనం కావాలనుకుంటే. అదేవిధంగా జనరల్ సెక్రటరీ సపోర్ట్ గా జాయింట్ సెక్రటరీస్, తర్వాత ఆర్గనైజింగ్ సెక్రటరీస్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఈ విధంగా పెట్టుకోవచ్చు. ముందుగా ప్రెసిడెంట్ గా ఎవరైతే పోటీ చేయదలుచుకున్నారో వారే నేను ప్రెసిడెంట్ గా ఉంటానని చెప్పేసి లేచి నిలబడి చెప్పొచ్చు. దాన్నే నామినేషన్ గా స్వీకరిస్తాం. మీరు నామినేషన్ ఫామ్స్ అవి రెడీ చేసి తీసుకురాలేదు కాబట్టి డౌట్ చేసుకుంటారు రాజశేఖర్ గారు. అదేవిధంగా ఒకవేళ ఎవరికి వాళ్ళు నిలబడకపోయినట్లయితే మీలో ఎవరో ఒకరు ఫలానా ఏ అనే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారు ప్రెసిడెంట్ గా ఉండడానికి మేము ప్రపోజ్ చేస్తామని చెప్పొచ్చు. దాన్ని కలపరుస్తాం. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పోస్ట్కి వెళ్తాం. ముందుగా ప్రెసిడెంట్ గా, అధ్యక్షులుగా అంటే ఈ యొక్క అసోసియేషన్ మొత్తానికి కూడా హెడ్ వారే ఉంటారు. ప్రెసిడెంట్ అన్న వాళ్ళే. ఏ మంచైనా చెడైనా కూడా వాళ్ళకే అది రెఫరెన్స్ గా ఉంటుంది. కాబట్టి చాలా బాధ్యతాయుతమైన పోస్ట్ అది ఒక తండ్రి స్థానంలో ఉన్న పోస్ట్. అందరినీ సమానంగా ఆదరించడం, ఎక్కడైనా ఎప్పుడైనా గొడవ జరిగితే ఆ గొడవలు మాట్లాడడం కూడా సద్దుమర్యాదగా చేయడం, అది అంతకు మించిన పోస్ట్ ఏ అసోసియేషన్ లో ఉండదు. అదే ప్రెసిడెంట్ పోస్ట్. దయచేసి ఎవరు ప్రెసిడెంట్ గా ఉండదలుచు లేదంటే ఎవరు ప్రపోజ్ చేయొచ్చు. వ్యక్తిగతంగా నిలబడేవాళ్ళు నిజమైన లీడర్. సబ్మిట్ చేసి